అకిటో తన కొత్త అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టినప్పుడు అదొక పెద్ద విజయంలా అనిపించింది. కాలేజీ జీవితం మొదలైంది. ఇప్పుడతను తన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే చుట్టూ ఉన్న పెట్టెలు మరియు గందరగోళం చూస్తుంటే స్వేచ్ఛతో పాటు బాధ్యతలు కూడా వస్తాయని అతనికి మెల్లగా అర్థమవుతోంది. ఇది అతని స్వతంత్ర జీవితానికి నాంది. మొదటి వారం గడిచేసరికి అకిటోకు వంట చేయడం ఒక పెద్ద యుద్ధంలా అనిపించింది. అమ్మ చేసిన వంట ఎంత అద్భుతమో అతనికి ఇప్పుడు తెలిసొచ్చింది. ఒక సాయంత్రం అతను నూడిల్స్ వండటానికి ప్రయత్నించి పొయ్యిమీద పాలు ఒలకపోశాడు. బాధ్యతంటే కేవలం ఇల్లుండటం కాదు, ఆ ఇంటిని నిర్వహించడం అని అతను గ్రహించాడు. మరుసటి రోజు అకిటో తన పొరుగున నివసించే సీనియర్ రెన్ను కలిశాడు. రెన్ తన అపార్ట్మెంట్ బయట మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. అతను చాలా ప్రశాంతంగా పద్ధతిగా కనిపిస్తున్నాడు. కొత్తగా ఇక్కడికొచ్చావా అకిటో? ఒంటరిగా ఉండటం మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటైతే అదే నీకు బలాన్నిస్తుంది అని రెన్ చిరునవ్వుతో చెప్పాడు. రెన్ తన గదిని ఎలా సర్దుకోవాలో అకిటోకు చూపించాడు. నువ్వొక ప్లాన్ తయారు చేసుకోవాలి అకిటో. ఏ రోజు ఏం చెయ్యాలో రాసుకుంటే నీకు చదువుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది అని రెన్ ఒక ప్లానర్ను చూపిస్తూ వివరించాడు. అకిటో ఆ ప్లానర్ను ఆశ్చర్యంగా చూశాడు. జీవితాన్ని ఇంత పద్ధతిగా మార్చుకోవచ్చని అతను ఎప్పుడూ అనుకోలేదు. అకిటో తన బడ్జెట్ను లెక్కించడం మొదలుపెట్టాడు. తన దగ్గరున్న డబ్బుతో నెలంతా ఎలా గడపాలో ఆలోచించాడు. విలాసాల కంటే అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక కొత్త వీడియో గేమ్ కొనాలనున్నా దానిని పక్కన పెట్టి కాలేజీ పుస్తకాలు కొనడానికి ఆ డబ్బును దాచుకున్నాడు. ఇది అతని మొదటి పరిణితి చెందిన నిర్ణయం. ఒకరోజు సాయంత్రం అకిటో తన ఖర్చుల కోసం ఒక పార్ట్ టైం ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అతను దగ్గరలోని ఒక చిన్న లైబ్రరీలో పనికి కుదిరాడు. అక్కడ పుస్తకాలను సర్దటం, పాఠకులకు సహాయం చేయడం అతనికి క్రమశిక్షణను నేర్పింది. తన సొంత సంపాదనతో మొదటిసారి కిరాణా సామాగ్రి కొన్నప్పుడు అతనికి కలిగిన తృప్తి అంతా ఇంతా కాదు. కాలేజీలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ సమయం వచ్చింది. అకిటోకు అటు ఉద్యోగం, ఇటు ఇల్లు, మరోవైపు చదువు అన్నీ బరువుగా అనిపించాయి. ఒత్తిడి పెరిగిపోయి ఒక రాత్రి అతను తన డెస్క్ దగ్గరే నిద్రపోయాడు. కాని తను తీసుకున్న బాధ్యతలను మధ్యలో వదలకూడదని అతను గట్టిగా అనుకున్నాడు. రెన్ మళ్లీ అకిటోను పలకరించాడు. నువ్వు చాలా కష్టపడుతున్నావు అకిటో, అది మంచిదే, కాని నీకోసం కూడా కొంచెం సమయం కేటాయించు అని ఒక చిన్న చాక్లెట్ బాక్స్ ఇచ్చాడు. మిత్రుల మద్దతు ఉంటే ఎంతటి కష్టమైనా సులభమవుతుంది అని అకిటోకు అర్థమైంది. అతను తన పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకున్నాడు. సెలవులకు అకిటో ఇంటికి వెళ్లినప్పుడు అతని తమ్ముడు సోరా అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అకిటో ఇప్పుడు మునుపటిలా సోమరిగా లేడు. తన బట్టలు తానే ఉతుక్కుంటున్నాడు, అమ్మకు వంటలో సహాయం చేస్తున్నాడు. అన్నయ్య, నువ్వు చాలా మారిపోయావు అని సోరా అన్నాడు. అకిటో గర్వంగా నవ్వి, బాధ్యత మనిషిని మారుస్తుంది సోరా అని చెప్పాడు. తిరిగి కాలేజీకి వచ్చిన అకిటో ఇప్పుడొక ఆత్మవిశ్వాసం గల యువకుడు. అతను తన గదిని శుభ్రంగా ఉంచుకుంటున్నాడు, చదువులో రాణిస్తున్నాడు, మరియు తన జీవితాన్ని తానే నిర్మించుకుంటున్నాడు. స్వతంత్రంగా ఎదగడమంటే కేవలం ఒంటరిగా ఉండటం కాదు, తన జీవితానికి తానే బాధ్యుడిగా మారడమని అతను తెలుసుకున్నాడు. అకిటో ప్రయాణం ఇప్పుడు మరింత ఉజ్వలంగా సాగుతోంది.